ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది కదా, ఓకే, మీది పోస్ట్ ప్రొడక్షన్. Hmm. ప్రీ ప్రొడక్షన్లో ఇదేదైతే పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చినప్పుడు ప్రీ ప్రొడక్షన్లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చొని ఒక మీరు అది ఆ టైంలోనే ఒక జడ్జిమెంట్ క్రియేట్ అవుతుందిగా. అంటే ప్రీ ప్రొడక్షన్లో ఏమవుద్దంటే అండి, ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి కథ నచ్చిన తర్వాత ఒక హీరోని ఓకే చేసుకున్నారు అనుకోండి, నేను వెళ్ళి కథ బాగాలేదు అన్నానంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం తప్పితే ఏమవదు, సినిమా ఆగడము ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే ఓకే. అందుకే ప్రీ ప్రొడక్షన్లో ఎవరు ఓపెన్ ఒపీనియన్ చెప్పరండి. ఓకే, కథలోకి నచ్చింది అంటే సైలెంట్ అయిపోతారు అందరూ. స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఏం బెటర్ చేయాలని ఆలోచిస్తారు. ఓకే. ఎందుకంటే మనం చెప్పి సినిమా ఆగిపోద్దేమో, ప్రాజెక్ట్ ఆగుతుందేమో అన్న భయం అందరికీ ఉంటుంది. కాబట్టి నేనైతే విన్ను కథ, నాకెందుకు ఆ తలనొప్పొద్దు. అదొకటి. కథ విని ఎడిట్ చేయడం వల్ల దీని తర్వాత ఇది వస్తుందని ఒక ఐడియా ఉంటుందండి. అదే నేను కథ వినలేదు అనుకోండి, డైరెక్ట్గా ఫ్రెష్గా ఈ సీన్ వస్తుంది, ఈ సీన్ తర్వాత ఇది వస్తుంది అనుకుంటాను, అది రాకుండా కొత్తగా వచ్చింది అనుకోండి, చాలా మంచి సినిమా అని లెక్క నాది. మరి మూడు కూడా క్యారీ అవ్వాలి కదండి. ఎక్స్పెక్ట్ చేయండి వస్తా ఉందంటే మూడు ఎక్స్పెక్ట్ అంటే అదే మరి అవేగా రాదు కదా, అదేలేండి, అనుకున్న దానికంటే బెటర్గా వచ్చింది అనుకో. ఓకే ఓకే. ఇప్పుడు లీడర్ కథ చెప్పారు ఆయన, రైట్. లీడర్ నాకు కథ జస్ట్ ఒక 20 minutes చెప్పారు ఆయన. ఇక్కడ ఎవరు చేయనంటే ఏవిఎంకి నేను తీసుకెళ్లి ఏవిఎంలో ప్రొడక్షన్ నేను చూసుకున్నా, ఏవిఎం వాళ్ళకి నచ్చింది. అని 20 minutes చెప్పారు కదా. చెప్పినప్పుడు నేను ఏదో ఊహించుకున్నా, బట్ తీసిన తర్వాత అసలు ఇలా కూడా ఊహిస్తాడు ఆయన అని అనిపించింది. అలాగా ఆ జడ్జ్మెంట్ ఉంటుంది, ఎందుకు మనం క్యారీ ఓవర్ అవ్వడం అని చెప్పి నేను కథ విన్నాను. ప్రీ ప్రొడక్షన్లో ఉండదు, పోస్ట్ ప్రొడక్షన్లో అయితే అందరం ఆర్గ్యూ చేస్తామండి. మేము ఉన్నట్టు మాట్లాడుకుంటారు అందరూ, తప్పో కరెక్టో ఆర్గ్యూ చెయ్యాలనేది నా ఫీల్. ఎంత ఆర్గ్యుమెంట్ ఉంటే 8 roomలో ఎంత గొడవ జరిగితే అంత మంచి సినిమా వద్దని. ఓకే. ట్రిప్పింగ్ దగ్గర కానీ ఆటల దగ్గర కానీ ఓకే. చెప్పిందే ఎందుకు చెప్తాం సార్, అక్కర్లేదు, ఓవర్ స్పూన్ ఫీడింగ్ వద్దు, అర్థమైపోయింది ఎందుకండి అని ఇలాగ డిస్కషన్లు ఉంటాయి. గుడుంబ శంకర్ సినిమా మీరు మధ్యలో ఎంటర్ అయిన ఏదైతే ఉందో, మధ్యలో వదిలిపెట్టి రావాల్సి వచ్చింది మీరు. సో అట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్న సినిమాలు ఏంటి అండి? ఒక హీరో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక హీరో సినిమాలు వరుసగా నేను 2-3 సినిమాలు చేశాను, అది హిట్ అయ్యాయి. చిన్న హీరో హిట్ అయితే అతను పెద్ద హీరో, కొంచెం అతనికంటూ ఒక మార్కెట్, మంచి స్టేచర్ ఉన్న వ్యక్తి. అతని సినిమాలు నేను చేశాను, నేనంటే బాగా ఇష్టం. ఇంటికి రమ్మని అంటే నేను వెళ్ళలేదు, మనం ఏం వెళ్తాం ఇంటికి, ఆయన అదొక బ్యాచ్ లాగా ఉండేది. మా 80 room పక్కన డబ్బింగ్ థియేటర్ ఉంటుంది అనమాట అన్నపూర్ణలో. నేను ఎప్పుడే వాక్ చేసుకుంటూ నాగార్జున గారి కాటేజ్ ఎట్టు ఉంటుంది, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎవరున్నారని కూడా చూడను, ఎవరుంటే పలకరించాలి, విష్ చేయాలి, ఎందుకులే మనకని. ఆయన కూడా పట్టించుకోరు, నాగార్జున గారిని ఆయన అక్కడ ఉన్నా మేము విష్ చేయండి, ఆయన ఏదైనా పిలిస్తే మాట్లాడతారు, లేకపోతే హాయ్ అంటారు, పట్టించుకోరు. అతను అక్కడ కూర్చున్నాడంట, నాకు తెలియదు. నా రూమ్కి వెళ్ళిపోయాను, నా సినిమా చేస్తూ నన్ను పలకరించలేదు అతను, నాకు అతను ఎడిటర్గా వద్దన్నారు. ఓకే సార్ అన్న. అలా కూడా ఉంటాయండి గొడవలు. ఒక చిన్న విష్ చేయలేదని ఎవరన్నా సినిమాలోంచి తీసేస్తారండి. అది ఇంకా మనం వాళ్ళని మనం ఏం చేయగలమండి, ఏం చేయలేము, దాన్ని మనం ఏం మాట్లాడలేము. ఇలాంటివి ఉంటాయండి, అది అలాగ ఉంటాయి. మనం కనబడడానికి జరుగుతున్న సినిమా ఆల్రెడీ అతనితో 3-4 సినిమాలు చేసి కూడా ఇంకా మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదులేండి. ఇంకా మనం ఇలాగ ఉంటాయండి. అది ఎంతసేపు మాట్లాడారు ఫోన్లో మీరు? ఒక 10-15 నిమిషాలు గొడవ అయింది. నేను మా ఫాదర్ ఎత్తొద్దండి, మీరు మమ్మల్ని బాగానే పెంచారు, మీరు విష్ చేయలేదని మీరు మమ్మల్ని అంటున్నారు చూసారా, మీ ఫాదర్ మదర్ని అడగండి అని కూడా అన్నా. ఆయన నాకు మొహమాటే ఉందండి, నాకు నేను ఎవరిని సినిమా అడగట్టు, నేనేమి అడిగి తెచ్చుకోవాలి సినిమా అడిగితే అది పెద్ద గొడవ అయింది. పేరెంట్స్ అది నాదే అన్న, అది తప్పు. మేము మా పని మేము చేసుకుంటున్నాం. ఏంటి మీరు నిజంగా చూసి వెళ్ళారా లేకపోతే అసలు మేము చూడమండి బాబు, ఎందుకు ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే 10 మంది ఉన్నారంటే వాళ్ళు మనం విషయాలు, మనం వాళ్ళని విషయాలు. ఇప్పుడు వెళ్ళిపోతే మీరు ఒకడే వెళ్తున్నారు అనుకోండి, నేను విష్ చేశాను, మీరు విష్ చేయలేదు, ఏంటి పరిస్థితి? మీరు హర్ట్ అవుతారు. ఆ సంబంధమే లేకుండా తలదించుకుని వెళ్ళిపోతే గొడవ లేదు కదా అని మా పద్ధతి అండి. నేనైతే అలాగే ఉంటాను. అలాగే పొగరనుకోవచ్చు, అవన్నీ కాదు. ఇప్పుడు ఆయన ఏదో బిజీలో ఉండొచ్చు, నేను ఇలా అన్నాను అనుకోండి, ఆయన అనలేదు అనుకోండి, నేను హర్ట్ అవుతాను. ఎందుకు? రోజు మేము కనబడతాం నాగార్జున గారికి, చైతన్యకి, అసలు మేము పట్టించుకోం, వాళ్ళు పట్టించుకోరు. 99 నుంచి ఉన్నాను అక్కడ నేను, అనుకున్న అక్కడి నుంచి. వాళ్ళకి నా గురించి తెలుసు, నా గురించి వాళ్ళకి తెలుసు. ఏదైనా ఉంటే పలకరించి మనకు మాట్లాడతారు. ఇదే నాగార్జున గారు ఒక సినిమాకి ఒక సినిమా చేస్తున్నాం, సుమన్ సినిమా చేస్తున్నప్పుడు పిలిచి అడిగాడు ఆయన, ఏంటి ఎడిట్ బాగాలేదని అన్నాడు. లేదు సార్ ఇలా జరిగింది సార్ గొడవ, డైరెక్ట్గా నాకు జరిగింది సార్, అందుకే నేను వదిలేశాను సార్ సినిమా, వాళ్ళే చేసుకున్నారు అన్న.
ఓకే ఓకే అలా పర్సనల్గా మాట్లాడి వదిలేస్తారు. ఓకే ఓకే ఏదైనా ఉంటే అడుగుతారు, మాట్లాడుతూ వదిలేస్తారు. ఓకే ఓకే ఇవన్నీ నేను చూసామండి. ఎందుకంటే నేనైతే చాలా వరకు మా లైఫ్లో ఎగ్జాంపుల్స్ అయిపోయాయి. బిఎస్ సుబ్బారావు గారు ఆ రోజు ఎన్టీఆర్ రామారావుని లాంచ్ చేసిన ఆయన, ఇంట్రడ్యూస్ చేసిన ఆయన, రైట్ 18 సినిమాలు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారండి ఆయన. అన్ని చెడు వాటిలు ఉన్నాయి ఆయనకి. ఆయన చనిపోయేటప్పుడు ఎలా చనిపోయాడో కూడా చూశాను నేను.